గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒంటిమిట్ట కోదండరామాలయం భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్ లో ఈ రోజు ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా కూడా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైతే మనం చూడొచ్చు. ఇక్కడ ఆలయ ప్రాంగణం రకంగా భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనించవచ్చు. భక్తులు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ నామ స్మరణలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా భక్తులు అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా శ్రీరామ నామ స్మరణలు చేస్తూ కూడా ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో భక్తులు అడిగి తెలుసుకున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే విషయం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప నుంచి వచ్చామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, పోవాలి ఇంకా లైన్ లోకి పోతుంటే కదా. జై శ్రీరామ్. చాలా బాగుంది, స్పెషల్ డే రావడం అనేది చాలా బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పమ్మా. జై శ్రీరామ్. ఏం పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాము. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం సౌకర్యం బాగుంది. మజ్జిగ ప్యాకెట్లు అన్ని సౌకర్యము, కూలర్లు, ట్రైన్లు అన్ని బాగున్నాయి. కడప 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 బాగుంది సార్, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. బాగుంగా పెట్టారు, సౌకర్యాలకు అనుకూలంగా పెట్టారు. దేవుడి దర్శనం చక్కగా అయ్యేటట్టుగా చల్లగా నీట్గా ఎండగా అంతా మేకప్, సెక్యూరిటీ, పోలీసు డిపార్ట్మెంట్ అంతా చక్కగా ఉంది. ధైర్యంగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. బాగుందండి, చాలా సౌకర్యంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగున్నాయి. జై శ్రీరామ్. ప్రతి ఏటా బ్రహ్మాండంగా అంత బాగా జరుగుతుంది. జై శ్రీరామ్. ఇంకా డెవలప్ కావాలి ప్రభుత్వం. మరి కాసేపట్లో కూడా ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అటు కూడా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం చూడొచ్చు యాగశాలలో కూడా అటు ప్రధానంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. యాగశాలలో పూజలు ప్రత్యేకించి అమ్మవారి విగ్రహానికి ఏదైతే ఊరేగింపుగా నిర్వహిస్తున్న పరిస్థితి. వేల తాళాల నడుమ అటు వేద పండితుల మంత్రోచ్చరణ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే వేద పండితులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం యాగశాలలో కూడా ప్రత్యేకించి అటు యాగశాలలో కూడా యాగాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఉత్సవమూర్తులకు కూడా ప్రత్యేకించి అటు పూజలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా మనం గమనించవచ్చు. వీరంతా కూడా టీటీడీకి సంబంధించినటువంటి వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుచానూరు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వేద పండితులు మంత్రోచ్చరణ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా అటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ధ్వజారోహణ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాలేదు. టీటీడీ అధికారులు కూడా అటు పెద్ద ఎత్తున ధ్వజారోహణ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు మనం ధ్వజారోహణం జరిగే ప్రాంతానికి వెళ్దాం. అక్కడ కూడా మనం పరిశీలిస్తే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ, అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి వేల తాళాలను అంగరంగ వైభవంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా అటు టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం ఇప్పటికే ఏదైతే ధ్వజారోహణ కార్యక్రమానికి సంబంధించి కలశ పూజ జరుగుతుంది. ఇక్కడంతా వీరంతా కూడా టీటీడీకి సంబంధించినటువంటి వేద పండితుల మంత్రోచ్చరణ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా, అంటే రెండు కళలు చాలవయ్యా అన్నటువంటి రీతిలో భక్తులు ఇక్కడ వీక్షించే విధంగా కూడా అటు ఓపెన్ ప్లేస్ మనం చూడొచ్చు. ప్రధానంగా ధ్వజారోహణ కార్యక్రమానికి సంబంధించి అటు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి వేద పండితులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి కాసేపట్లో కూడా వైభవపేతంగా శాస్త్రోక్తంగా, అంటే కన్నుల పండుగగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరోవైపు ఎవరైతే వేల సంఖ్యలో ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అటు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాలంటీర్లు కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా శ్రీరాముని సేవలో తరించేందుకు కూడా వాలంటీర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు ఏదైతే 2 రోజుల క్రితం రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినటువంటి ఓ మహిళ, ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి మహిళ కూడా అటు చేతితో వచ్చినటువంటి, అంటే వడ్లను చేతితో వచ్చినటువంటి తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలుగా శ్రీరామ అని నామంతో ఆమె ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే అవే ఏదైతే చేతితో వేలు కోటుతో వచ్చినటువంటి ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ ముత్యాల తలంబ్రాలు అదేవిధంగా తలంబ్రాలుగా వాడటం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని అదేవిధంగా కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు మనం ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్ లో కూడా ఏదైతే ఎక్కడే కానీ భక్తులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంటే క్యూ లైన్ మామూలుగా సాధారణంగా క్యూ లైన్ కదలని పరిస్థితులు కనిపిస్తాయి. అయితే క్యూ లైన్ కదులుతుందంటే ఖచ్చితంగా భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అందరూ కూడా త్వరితగతిన దర్శనం చేసుకునే దిశగా కూడా అటు ఏర్పాటు చేయడం జరిగింది. చలువ పందిళ్ళ మధ్య ఈ ఏర్పాటు జరిగి అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా బాగున్నాయి 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 అన్ని బాగున్నాయి. ఓకే బాగుంది. అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అప్పటికి ఇప్పటికి ఏమనిపిస్తుంది? సార్ బాగున్నాయి ఏర్పాట్లు. శ్రీరామనవమి రోజు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 7:30కి వచ్చాం. మీరు చెప్పండమ్మా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. అవునా? ఎప్పుడు వచ్చారు మీరు? ఏ ఊరు మీది? నంద్యాల నంద్యాల నుంచి వచ్చారా? రామవారి దర్శించుకోవడం ఏమనిపిస్తుంది? రామవారిని ఇక్కడ ఈ దేవాలయం చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగుంది. తొందరగా ఆలయంలో ప్రశ్న విశిష్టతలు ఏంటో తెలుసా? ఆంజనేయ స్వామి కనిపించాడు తెలుసా మీకు? దేశమంతా కూడా కళ్యాణం ఏదైతే శ్రీరామనవమిలో జరిగితే కానీ ఇక్కడ మాత్రం 11వ తేదీన నిండు వెన్నెల పౌర్ణమి రోజున కళ్యాణం తెలుసా? ఏర్పాట్లు బాగున్నాయి. సో మొత్తం మీద ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. గతంలో అయితే పోల్చుకుంటే చాలా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు మనం ప్రధానంగా గమనించవచ్చు, ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా రామనామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా గమనిస్తున్నాం. అయితే మరోవైపు ఏదైతే దేశవ్యాప్తంగా రామాలయాల్లో అక్కడ ఆంజనేయ స్వామి రాముని పాదాల చెంత ఉంటాడు, కానీ ఈ రామాలయంలో మాత్రం రాముడు ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి. అంటే రాముడికి ఆంజనేయ స్వామి ఈ రామాలయంలో ఎక్కడా కనిపించాడు. అంటే ఒక రకంగా ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు అప్పట్లో జాంబవంతుడితో మాత్రమే పరిచయం ఉండేదన్నటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు అన్ని చోట్ల కళ్యాణం శ్రీరామనవమి రోజు జరిగితే కానీ ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమైతే ధ్వజారోహణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అంటే వైభవపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కేరళ వాయిద్య కళాకారుల డప్పు నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా మరిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే వేద పండితులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన కలశ పూజ యాగశాలలో యాగాలు వంటి వాటిని నిర్వహిస్తారు. ఉదయం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరోవైపు ఈ ఆలయ ప్రాంగణాన్ని కూడా ఒక రకంగా పూలతో పుష్పాలతో అలంకరించారు. భక్తులు కూడా ఇటు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా ఒక రకంగా భక్తజనంతో పోటెత్తుందనే విషయం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV కలపరించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.